నా సాగుకి మార్గాలు ట్రైను వద్దు, ఉరి వద్దు వద్దు, నా వల్ల కాదు, ఇది చేయలేను, ఇది కాదు, ఇది వ్యవసాయం అమ్మో సేద్యం మన వల్ల కాదు, సేన్ సాగర్లో దూకడం ఇది కరెక్ట్. ఈ తూరు దూకేస్తాం. వద్దన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్. వెరీ గుడ్. ఆరోగ్యంగా చద్దామనా? ఏ దూకలేదే? ఇట్రా, ఇక్కడ దూకావనుకో కాలో చెయ్యో విరుగుతుంది. అదిగో ఆ పాయింట్లో దూకావంటే నీ చావు గ్యారంటీ. ఏంటట్టా చూస్తున్నా? నీకేమన్నా సహాయం కావాలని నన్ను అడుగు, వెనక నుంచి తోసేస్తాను. ఏం మంచిగా ఉన్నా నువ్వు? చెట్టు అంత మంచి దూకి సస్తా ఉంటే ఆపడం పోయి వెనక నుంచి దొబ్బుతానంటావు. ఏమైతే బాధ్యతే? నిన్న ఆపడానికి నేనెవరినయ్యా? ఇష్టపడి చావడానికి వచ్చావు, నీ చావు నీ ఇష్టం. ఇష్టపడి ఎవడన్నా చస్తాడన్నా? కష్టాలు తట్టుకోలేక చస్తాడు కానీ. ఓహో, అయితే నీకు రెండు ఇష్టం లేవన్నమాట. రెండేనన్నా? చావటం బ్రతకటం. బతకడం ఇష్టం లేక కాదన్నా, కష్టంగా ఉంది. అయినా ఈ లోకంలో ఎవడన్నా ఇష్టపడి చావాలనుకుంటాడన్నా? నేను అనుకుంటున్నాను. నువ్వు అంటే నువ్వు కూడా చచ్చిపోయేదానికినా? అంటే నువ్వు చచ్చిపోయి నువ్వు చచ్చేదానికి కారణం? నా సంగతి తర్వాత చెప్తాను. ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. నన్ను గుర్తుపట్టలేదా సారు? వెంటనే గుర్తుపట్టాను. నువ్వేమన్నా చీఫ్ మినిస్టర్వా, ప్రైమ్ మినిస్టర్వా? నేను సినిమా ప్రొడ్యూసర్ సారో. పేరు? నాశనం. నీ పేరు? నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి సారో. అందరూ ముద్దుగా సూర్యుడు అంటారు. మరి ఇందాక వేరే అన్నా? నాశనం నేను తీసిన బొమ్మ టైటిల్ సారో. టైటిల్ కరెక్ట్ గా ఉంది. టైటిల్ బాగానే ఉంది సార్. నేనే నాశనం అయిపోయినా. రీళ్ళకి రీళ్లు చుట్టి కోట్లు దుడ్లు ఖర్చు పెట్టించినారు. ఆస్తులు పోయినాయి, అప్పులు మిగిలినాయి. ఎందుకని? నయాగరా జలపాతం దగ్గర హెలికాప్టర్తో తీస్తే రిచ్గా వస్తుందని డైరెక్టర్ చెప్పినాడు. భంగా పోయి చెప్పిన వద్దని. చివరికి హుస్సేన్ సాగర్ మిగిలింది. ఇదేంటి? సూసైడ్ నోటా? ఓహోహోహో. అబ్బా, నీ దగ్గర చాలా విద్యలున్నాయ్యా. సరే, ఇంతకీ నువ్వు చేస్తావా, నాతో వస్తావా? యాడికన్నా? ఈ పక్కనే పార్క్ ఉంది. అక్కడ కొంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో చిన్న మీటింగ్ ఉంది. అది అయిపోగానే మన ఇద్దరం ఎలా చచ్చిపోవాలో ప్లాన్ చెప్తాను. అంత దూరం నేను రానన్నా. ఏమయ్యా, అంత దూరం వెళదాం అనుకున్నవాడి ఈ కాస్త దూరం రాలేవా? పాదవయ్యా. ఇదిగో రెడ్డి, ఆటోకి డబ్బులు. చచ్చేటోడిని, నా దగ్గర దుడ్లు ఉంటాయి సారో. ఫోన్లే, నేను అప్పుగా ఇస్తాను, చచ్చేలాగా తీర్చు. ఉన్నప్పులే తీర్చలాగా చస్తా ఉంటే కొత్త అప్పులు ఏడ తీర్చేది? వచ్చే జన్మలో తీరుతుగానిలే. ఇదిగో ఒక టికెట్ ఇవ్వు. సార్ ఒక్క టికెట్ అంటావు, మరి నాకో? ఆ టికెట్ నీకే. మరి నీకో? నాది సీజన్ టికెట్. నమస్తే సార్. ఏరా, బాగున్నావా? ఎక్కడా 4 రోజులు కనపట్టలేదు. అది నాకు మ్యారేజ్ అయింది సార్. అవునా? నాకు చెప్పాల్సిందిరా, నేను కూడా వచ్చేవాడిని కదా. అది యాక్సిడెంట్ గా అయింది సార్. కొన్ని మంచి విషయాలు యాక్సిడెంట్ గానే జరుగుతాయిరా. కానీ శోభనం ఫెయిల్ అయింది సార్. ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం మరి అందుకే
కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదురా. ఆవేశపడ్డా సార్, కానీ అది అలా అయిపోయింది సార్. అవును సార్, మీరేంటి ఈ టైంలో పార్క్ వచ్చారు? అక్కడ కొంతమందితో అర్జెంట్ మీటింగ్ ఉందిరా. నా కోసం ఎవరైనా వస్తే లోపల పంపించే. ఓకే సార్, వస్తాను. నేను పంపిస్తా సార్. పదరెడ్డి. నేనే అడిగి పోయేది, నువ్వే కదా తోవ చూపించాల్సింది. ఓ ఎస్ ఎస్, అటే వెళ్ళాలి. వెళ్ళండి సార్, వస్తారా? వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఇదిగో సెక్యూరిటీ, ఎవరో టికెట్ లేకుండా వస్తున్నాడు చూడు. ఎవరని ఈ చేతల లాటి? ఇందాక అడిగితే తర్వాత చెప్తాన్నారు. మీ పేరేం సారో? రాజాజీ. ఏం చేస్తా ఉంటారో? అదే ఏం పని చేస్తా ఉంటారని. ఇంతకు ముందు ప్రొఫెసర్ గా ఉండేవాడిని, ఇప్పుడు సంఘ సేవకుణ్ణి. సంఘసేవ? సత్యవాడికి సంఘసేవ ఏం సారో? ఆ చెట్టు దగ్గర నుంచున్న అతను IAS IPS అవుదామని కలలు కదా. స్తోమత లేదు, కాలేకపోయాడు. ఆ దెబ్బతో అతన్ని ప్రేమించిన అమ్మాయి టాటా చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఇట్లా చెప్తాను. ఆ అమ్మాయిది వరకట్న సమస్య. పెళ్ళయి 6 నెలలైంది. పుట్టింటి వాళ్ళకి ఇచ్చే స్తోమత లేదు, మెట్టింటి వాళ్ళకి ఇచ్చింది చాలు. అదిగో అతనున్నాడే, మనందరం బ్రతకలేక చస్తుంటే అతను చావలేక బ్రతుకుతున్నాడు. అంత పెద్ద జబ్బు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సారో? ఎందుకంటే ఇప్పుడు అదిగో ఆ చెట్టును అనుకుని ఇద్దరున్నారే, వాళ్ళిద్దరూ ప్రేమికులు. యాజ్ యూజువల్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదు. వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం వీళ్ళకి లేదు. అదిగో అక్కడ కూర్చున్నారే ఇద్దరు వృద్ధ దంపతులు. 3 కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయడానికి ఉన్న 10 ఎకరాల ఆస్తిని అమ్ముకున్నారు. ఆ కొడుకుల్ని నమ్ముకున్నారు. ప్రస్తుతానికి నన్నే నమ్ముకున్నారు. అడుగో అతను కూడా నీ మిత్రుడే. ఈయప్ప కూడా సినిమా తీసినాడా? చీటీల వ్యాపారం. వీళ్ళ సంగతులన్నీ నీకెట్లా తెలుసారో? మనం ఏ దృష్టితో అయితే చూస్తామో మన కంటికి అన్ని అవే కనపడుతూ ఉంటాయి. అట్లానే నేను నీ కంట్లో పడినా కదా. అంటే చచ్చేవాళ్ళం వీళ్ళ సమస్యలు మనకెందుకు సారో? మనతో పాటు వాళ్ళందరూ కూడా చావడానికే వచ్చారు. అందుకే ఈ మీటింగ్. ఇదేనా నీ సంఘ సేవ? పట్టుకోండి. అయ్యో ఎస్ఐ గారు, ఏం తప్పు చేశాడు అతను? ఓకే సార్, తవరకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంటే బలవంతంగా దింపి స్టేషన్కి తీసుకెళ్తాం. మళ్ళీ జీప్ నుంచి దూకి చస్తానని పారిపోతున్నాడు. స్టేషన్కి తీసుకెళ్ళి 4 పీకితే చావ మాట అతను. థ్యాంక్ యూ సార్, ఒక ప్రాణం కాపాడారు. చూసావా చావడం ఎంత కష్టమో? అందుకే దానికి కూడా ప్లాన్ ఉండాలి అనేది.